బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదంపై ప్రత్యేక కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. 1100 ఫైల్స్ దగ్ధమైనట్లు నాగ్పూర్ బృందం గుర్తించింది. కేసుల డేటా రికవరీకి ప్రయత్నించింది. అయితే డేటా రికవరీ సాధ్యం కాదని ప్రత్యేక బృందం తెలిపింది. హైదరాబాద్ ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదంపై ప్రత్యేక కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. 1100 ఫైల్స్ దగ్ధమైనట్లు నాగ్పూర్ బృందం గుర్తించింది. కేసుల డేటా రికవరీకి ప్రయత్నించింది. అయితే డేటా రికవరీ సాధ్యం కాదని ప్రత్యేక బృందం తెలిపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్. ఎస్ మోనిక, మనం చూసుకుంటే కనుక ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదం కీలక మలుపు తిరిగింది. అయితే ప్రమాదం జరిగిన తర్వాత నివేదిక సమర్పించడానికి మొత్తంగా చూసుకుంటే కనుక ఇటు పూణే నుండి నాగ్పూర్ నుండి ఆ రెండు రాష్ట్రాల నుండి కూడా నిపుణులను తీసుకొని రావడం జరిగింది. నిపుణుల కమిటీ కూడా వచ్చేసి ఇప్పటికే పూణే నుండి వచ్చిన వాళ్ళు కూడా ఒక రిపోర్ట్ ఇచ్చారు. నాగ్పూర్ నుండి దేశంలోనే అత్యంత టెక్నాలజీ కలిగినటువంటి నాగ్పూర్ సంస్థ ఏదైతే ఉందో ఆ నాగ్పూర్ సంస్థ కూడా ఆ నివేదికను ఇచ్చింది. మొత్తంగా చూసుకునే కనుక ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదంలో 1100 ఫైల్స్ మొత్తంగా కూడా కాలిపోయినట్టుగా చెప్తుంది. అదేవిధంగా చూసుకునే కనుక దాంట్లో ఉండేటటువంటి ఆ డాటా రికవరీ చేసే ప్రయత్నం చేస్తున్నాం. 1100 ఫైల్స్కు సంబంధించి డాటా రికవరీ చేస్తున్నామంటూ కూడా చెప్తుంది. ప్రాథమికంగా అయితే మొత్తంగా చూసుకునే కనుక ఈ యొక్క డాటా రికవరీ చేసడం సాధ్యం కాదు అంటూ కూడా తెలపడం జరిగింది. ఎందుకంటే ఆ యొక్క అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఆ యొక్క ప్రమాదం ఆ తీవ్రత వలన అక్కడ ఉన్నటువంటి హార్డ్ డిస్కులు ఏవైతే ఉన్నాయో హార్డ్ డిస్కులు అన్నీ కూడా మొత్తంగా కాలిపోయినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఫైల్స్ ఆ దాంట్లో ఉండేటటువంటి ఆ మెయిన్గా చూసుకుంటే డాక్యుమెంట్స్ కూడా కాలిపోయినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంగా చూసుకుంటే కనుక ఇది మొత్తంగా 1100 ఫైల్స్కు సంబంధించి అనేకమైన క్రిమినల్ కేసులకు సంబంధించి కొన్ని ఎవిడెన్స్ ఉంటాయి. అవి ఎవిడెన్స్ కూడా మొత్తంగా కూడా కాలిపోయినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ప్రాథమికంగా వాటిని రికవరీ చేస్తామంటూనే ఈ యొక్క రికవరీ సాధ్యం కాదు అంటూ కూడా చెప్తున్నారు. అయితే ఈ యొక్క డిజిటల్ డేటా ఏదైతే ఉంటుందో ఆ యొక్క డిజిటల్ డేటాని రికవరీ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇప్పటికే ఆ దేశంలోనే అత్యున్నత టెక్నాలజీ కలిగినటువంటి నాగ్పూర్ బృందం మొత్తంగా కూడా ఒక నివేదికను సమర్పించింది. ఆ నివేదిక ప్రకారంగా చూసుకునే కనుక డేటాను తిరిగి పొందలేమంటూ కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు అధికారుల నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉంటుంది అనేది, అయితే ప్రమాదం జరిగిన తీవ్రతను కానీ ప్రమాదంలో దగ్ధమైనటువంటి అయితే మొత్తంగా హార్డ్ డిస్కులు అవన్నీ ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా కోర్టుకు సమర్పించేది ఉంటుంది. కోర్టుకు సమర్పించిన తర్వాత కోర్టు ఏ విధంగా చెప్తుంది, కోర్టు ఏ విధంగా ముందుకెళ్ళమంటుంది, దాన్ని ఏ విధంగా రిట్రై చేస్తారు, ఏ విధంగా బ్యాకప్ తీస్తారు అనేది అయితే మొత్తంగా కూడా కోర్టు ఆదేశాలు ఉంటాయి. కోర్టు ఆదేశాల తర్వాత ఏ విధంగా మొత్తంగా కూడా వాటిని చేస్తారు. ఆ యొక్క కేసులకు సంబంధించి మెయిన్గా ఇప్పటికే కొన్ని కేసులకు సంబంధించి అయితే గతంలో జరిగినటువంటి మొత్తంగా కొన్ని కేసులు సిబిఐ కేసులు కానీ కొన్ని కేసులు ముఖ్యమైన కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటికీ కూడా సబ్మిట్ చేశాము. ఎప్పటికప్పుడు సబ్మిట్ చేస్తుంటాము. కొంత రీసెంట్గా జరిగినటువంటి ఏదైతే ఉంటుందో అవి మాత్రమే ఉన్నాయంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక ఆ యొక్క 1100 ఫైల్స్లలో ఏ కేసులు ఉన్నాయి అనేది అయితే మెయిన్గా తెలియాల్సి ఉంటుంది. అధికారుల విచారణ జరిపిస్తారు. ఈ యొక్క నివేదిక పూర్తి నివేదిక ఇంకా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రాథమికంగా అయితే ఆ యొక్క 1100 ఫైల్స్ ఆ యొక్క డాటా అయితే రిట్రై చేయడం సాధ్యం కాదు అని చెప్తున్న నేపథ్యంలో ఇంకా కూడా దాన్ని అఫీషియల్గా ఇంకా ధృవీకరించాలి. అదేవిధంగా ఇంకా అధికారులు కూడా నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది, కోర్టుని ఆశ్రయిస్తారా లేదంటే ఇంకేదైనా నిపుణుల బృందాన్ని తీసుకొని వచ్చేసి ఏ విధంగా రిట్రై చేయొచ్చు అనే కోణంలో అయితే మొత్తంగా కూడా దర్యాప్తు చేస్తారా అయితే చూడాలి. కానీ మొత్తంగా చూసుకునే కనుక ఆ డిజిటల్కు సంబంధించినటువంటి కొంత మేర డాటా రికవరీ చేసే ప్రయత్నంలో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఏ కేసులు మెయిన్గా చూసుకుంటే కనుక కొన్ని కీలకమైన కేసులకు సంబంధించి కానీ ఇటు క్రిమినల్ కేసులకు సంబంధించిన కానీ ఎవిడెన్స్ మొత్తంగా కూడా ఏక ఫోరెన్సిక్ ల్యాబ్లో ఉంటుంది. కాబట్టి అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా కొన్ని కీలకమైన కేసులు ఇక్కడికి వస్తూ ఉంటాయి. కాబట్టి ఎఫ్ఎస్ఎల్ అంటేనే
చాలా ఫేమస్ అయినటువంటిది. అన్ని కేసులకు అన్ని ఎవిడెన్స్లకు కోర్టుకు సమర్పించే ఏవైతే ఎవిడెన్స్లు ఉంటాయో ఆ ఎవిడెన్స్లు అన్నీ కూడా ఈ యొక్క ఎఫ్ఎస్ఎల్లోనే ఉంటాయి. కాబట్టి ఆ యొక్క డాక్యుమెంట్స్ కానీ ఆ యొక్క రిపోర్ట్స్ కానీ ఆ యొక్క మొత్తంగా చూసుకుంటే కనుక ఈ యొక్క ఫోరెన్సిక్ ల్యాబ్కు సంబంధించినటువంటి ఎవిడెన్స్ అవన్నీ కూడా కోర్టులలో కొన్ని కేసులలో సబ్మిట్ చేసే ఉంటుంది. కాబట్టి ఏ కేసుకు సంబంధించిన ఫైల్స్ వెళ్ళిపోయాయి, ఏ కేసులో ఫైల్స్ ఉన్నాయి, ఎన్ని సబ్మిట్ చేశారు అనేది అయితే ఇంకా పూర్తి వివరాలు రావాలి మౌనిక. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.